విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది ఇప్పట్లో జాబ్స్ రావట్లేదు, నాకు ఇక్కడ వేకెన్సీ నేను అసలు సెలెక్ట్ చేస్తలేరు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంటారు. దే ఆర్ ఫోకసింగ్ అన్న జాబ్ అనే దాని మీద వెళ్తున్నారు తప్ప జాబ్కి కావాల్సింది ప్రిపేర్ అవుతలేరు అని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు జాబ్స్ అంటే చూస్తే కనుక వాళ్ళ డిగ్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి, పర్సంటేజ్ కూడా బాగుంటాయి, కానీ జాబ్స్ మాత్రం రాదు. కానీ కొంతమంది జాబ్స్ వచ్చినా కూడా కరెక్ట్ శాలరీలో కూడా వర్క్ చేయలేకపోతున్నారు. ఎంతో చదువుకొని 15,000 కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అలాంటి పిల్లలకి ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఎందుకు రాదంటే చదువుకున్న చదువులో జాబ్ రావడానికి స్కిల్స్లే. ఓకే, చదువును ప్రదర్శించేది స్కిల్స్. ఇంటర్వ్యూలో వెళ్ళి మాట్లాడేది స్కిల్, ఇంటర్వ్యూలో చెప్పేది సబ్జెక్టు, కానీ చెప్పే విధానం స్కిల్. స్కిల్ నేర్పించట్లే కదా, నో స్కిల్స్. మాట్లాడకపోతే నేర్పించట్లే కదా, ఇంటర్వ్యూ టెక్నిక్ నేర్పించట్లే కదా, కమ్యూనికేషన్ అస్సలు నేర్పించట్లే కదా. సో ఎంత చదువుకున్నా సరే చెప్పకుండా వేస్ట్. ఓకే, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడు మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండే, పేరు చెప్పను, చాలా బ్రిలియంట్. ఓకే, ముందు సీట్లో కూర్చునేవాడు, మేము కొద్దిగా ఎన్ని సీట్లో కూర్చునేవాళ్ళం, అంటే పొడుగున్నా కాబట్టి. ఓకే, ఆ బ్యాక్ బెంచ్ కాదు, ఏదో అనుకోండి వెనకాల కూర్చున్నాం. ప్రతి మీరు చదువుకోరేంట్రా, బాగా చదువుకోండి అన్నారు. మాకు ఎంత అంత వచ్చురా మేము అనేవాళ్ళం. ఓకే, వాడు నంబర్ 1 కాలేజీలో నంబర్ 1. రీసెంట్లీ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో క్లర్క్గా రిటైర్ అయ్యాడు. క్లర్క్గా రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ ఫంక్షన్ మేమందరం వెళ్ళాం. మేమందరం మా గ్యాంగ్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎంపీలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, మా బ్యాచ్ వాళ్ళందరూ వెళ్ళాము. అందరూ పిలిచాడు. మేము అనుకున్నాం వీని దానికి వెళ్ళాల్సిందే అని వెళ్ళాము. మీరు అందరూ కుప్పలో అన్నాడు. అంటే మావాడు మా ఫ్రెండ్, నువ్వు అనవసరం మా చదువుకున్నావు అన్నాడు. అంటే చదువుకోవడం కాదు, చదువుతో పాటు స్కిల్ కావాలి, మాట్లాడే పద్ధతి కావాలి, ఓకే, సమాజం గురించి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఇంటర్వ్యూ మాత్రం క్రాక్ చేసేది కాదు, నీ లైఫ్లో కూడా క్రాక్ చేయాలి. జాబ్స్ ఎలా ఉన్నాయి పాపం చూడండి, ఎంత అద్మానం అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంటే దే ఆర్ పీపుల్ ఆర్ హ్యాపీ ఫర్ 30,000 per month ఆఫ్టర్ బీటెక్. వాడు 30 చెప్పడు, అంకిల్ మై ప్యాకేజ్ 3.6 అంటాడు. అది చెప్పలేడు కదా, 3.6 per year. 3.6 ఏంటి? నేను చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ ఈజ్ జస్ట్ ఏ ట్రాప్. ఇది కూడా నాకు గ్యారెంటీ కామెంట్ పెడతారు, నాకు తెలిసి తిడతారు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ ట్రాప్. యూ హీన్ ట్రాప్డ్ బై ఎంప్లాయ్మెంట్. మా అమ్మ నాన్న ఏం చెప్పింది జాబ్ చేయమన్నారు, ఓకే, సమాజం చెప్పింది జాబ్ చేయమన్నారు, భార్య ఏం చెప్పింది జాబ్ చేయమన్నారు, అంటే కూలి చేయమన్నారు, ఉద్యోగం చేయమన్నారు. ఉద్యోగం ఈజ్ ఏ ట్రాప్ బాస్. ఎంత పని చేస్తే ఎంత వస్తుంది బాస్? 30,000 కాదు బాస్, 1,00,000 రూపాయలు తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ 1,00,000 రూపాయలు per month తీసుకునే పెద్ద శాలరీ అది మీ దృష్టిలో. నాకు పీనట్స్ అది. ఓకే, 1,00,000 రూపాయలు per month, సంవత్సరానికి 12 లక్షలు. ఏం ఖర్చు పెట్టలేదు అనుకున్నాం, ₹1 ఖర్చు పెట్టలే. మనమే ఫుడ్ పెట్టాం, మనమే ఇల్లు ఇచ్చామనుకో, మొత్తం లైఫ్ లాంగ్ సంపాదించేది 3,60,00,000. అంతే. హైదరాబాద్లో ఫ్లాట్ వస్తుందా? మీ ఊర్లో ఎక్కడ తిన్నారో మనం, వాళ్ళ ఊర్లో 2 ఎకరాలు ల్యాండ్ పోతుంది. అంటే జీవితాంతం పనిచేస్తే ఇంతేనా నీ బతుకు? అచ్చిచి బతుకు కాదు, నీ లైఫ్ ఇంతేనా కదా. సో జాబ్ చేస్తే చెయ్యి, జాబ్ చేస్తూ ఆలోచించు. నేను జాబ్ చేస్తున్నాను, నన్ను వాడుకుంటుండా, నేను వాడుకుంటున్నా, ఇలా శాలరీ కోసం పనిచేస్తున్నాను. ఎస్, ఐ విల్ స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. అందుకనే మనము జాబ్కి 8 గంటలు పనిచేస్తే మిగతా 9 గంటలు ఖాళీ టైం ఉంటుంది, 7 గంటలు నిద్రపోతాం కదా. ఈ 9 గంటల నుంచి ఒక 4 గంటలు పార్ట్ టైం చేయండి, పార్ట్ టైం బిజినెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్. యాజ్ అండ్ టుడే ఇండియా అండర్ సోల్డ్. ఇక్కడ 4 ఉన్నారు, 4 3 పాలసీలకు గ్యారంటీ. ఓకే, సో ఎంత అవసరం అది. ఓకే, ఇలాంటి కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకొని సంపాదించుకోవచ్చు కదా జాబ్ చేసే బదులు. సో దే కెన్ డూ ఎనీథింగ్ అండి. ఆ చేయాలంటే ఒకటి చెప్తున్నాను, చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్ నేర్చుకుంటే ఆ మనుషులు ఎప్పుడు జీవితం హ్యాపీగా ఉంటారు. ఓకే, సూపర్. కానీ బిజినెస్ చేస్తారు కొంతమంది, ఇప్పుడు జాబ్స్ కాకుండా బిజినెస్ మీద కూడా డైవర్ట్ అవుతారు. కొంతమంది బిజినెస్ లో మంచిగా సంపాదిస్తారు, మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది బిజినెస్ లో డౌన్ ఫాల్ అయిపోతారు. డౌన్ ఫాల్ అయిపోగానే బిజినెస్ లో సక్సెస్ అయితేనేమో నా వల్ల అని అంటారు, డౌన్ ఫాల్ అయితేనేమో భార్య, అమ్మ, నాన్న, అక్కడ ఉన్న ప్రతి సమాజం మొత్తం వస్తుంటది. అంటే బిజినెస్ లో మెయిన్ గా సక్సెస్ కావడానికి రీజన్ ఏముంటుంది సార్? ఫెయిల్యూర్ కావడానికి రీజన్స్ ఏముంటాయి వీళ్ళ దగ్గర? పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే లాస్ కావచ్చు అవకాశం ఉంది కదా. అది మాట పెట్టుబడి చేస్తే, మనసు పెట్టుబడి చేస్తే,
సో నేనేమంటానంటే పెట్టుబడి పెట్టే వ్యాపారాలు అవుట్డేటెడ్. ఉమ్, పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది ఉన్నారు. మీరు పెట్టుబడి ఏం పెట్టాలి? తెలివి, తెలివి. మాట. సో ఈ పెట్టుబడి పెడితే సక్సెస్ గ్యారంటీ. ఓకే. ఓకే, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో తెలివి కల్లా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలివితో సంపాదించవచ్చు కదా. అవును. కాబట్టి వాళ్ళ వీళ్ళని బ్లేమ్ చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్తున్న ట్రాక్ ఏంటి? ఈ ట్రాక్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసే ముందు అటువంటి ట్రాక్లో ఉన్న బిజినెస్ వాళ్ళకి 10 మందిని అడిగిరండి, ఇంటర్వ్యూ తీసుకురండి. సార్ నేను ఇలాంటి బిజినెస్ పెట్టబోతున్నాను, ఎలా ఉంటుంది అడగండి. వాళ్ళ లాభ నష్టాలు, సాధక బాధకాలు చెప్తారు కదా, ఆ, అవన్నీ రాసుకోండి, కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ముందుకెళ్తే లాభం లేదు. పెట్టుబడి డబ్బు ఎట్లా ఉంటుంది పప్పు, బయటికి వెళ్ళిన తర్వాత డబ్బు మనది కాదు ఇక. ఎస్, అది వాస్తవం. మన చేతుల వరకు మనదే. ఒక్కసారి అరవిచ్చావా, అప్పిచ్చావా, ఉద్ధరిచ్చావా, ఇట్ కిల్ నెవర్ కమ్ బ్యాక్. ఉమ్, నెవర్ కమ్ బ్యాక్. వస్తుండొచ్చు కానీ రాదు, శత్రువులు అవుతారు ఇంకా. శత్రువు అవుతారు. కాబట్టి వ్యాపారంలో లాస్ అయ్యే దాంట్లే కదా. ఓకే. ఆ లాస్ కావడానికి కూడా కారణం ఈయన అశ్రద్ధ ఉంటుంది. ఉమ్, ఈయన అశ్రద్ధ, ఈయన అతి తెలివి, ఆరు తెలివి లేకపోవడము, మాట ఇచ్చి మాట తప్పడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఆ బిజినెస్ మెయింటైన్ చేస్తానికి మా ఫ్రెండ్ వేణు భగవాన్ గారు చాలా చక్కగా క్లాసులు, వారి వీడియోలు చూడాల్సింది కోరుతున్నాను. చాలా బాగుంటుంది. ఓకే. దానిలో మనం Yeah. సక్సెస్. సో సూపర్, ఎక్స్ట్రా. ఓకే.